స్వర్గీయ శ్రీ తుర్ల లక్ష్మీనారాయణ గారి సహకారంతో ఎమ్మెల్సీ స్వర్గీయ శ్రీ రాజాసాగి కృష్ణమూర్తిరాజు గారి చొరవతో ఇక్కడికి 126 ఇల్లు వస్తాయి. నేను కట్టానని చెప్పేసి అనేసి అబద్ధాల దెబ్బ కుట్టారు నిన్న వచ్చి. అది ఎంత వరకు సమంజసమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని అడగమని చెప్తున్నాను నేను. వారు అబద్ధం ఆడడమే అజెండాగా పెట్టుకున్నట్టుంది. అజెండాగా పెట్టుకొని అబద్ధాలు ఆడడం, పైపెచ్చు అన్ని ఆటంకాలు ఏర్పరచడం, ఇదే వాళ్ళు చేసే అభివృద్ధి. మీరు ఎవరు వచ్చినా 2-3 నిమిషాల్లో నా దగ్గరికి వస్తే నేను మీ పని చేసి పెడతానని చెప్పేసి అనేసి నిన్న సభాముఖంగా చెప్పడం జరిగింది పద్మావతి గారు. మన ఊరి ఆడపడుచు మళ్ళీ పైపెచ్చు అబద్ధాలే నేర్చుకొని వచ్చినట్టుంది. తదుపరి ఇక్కడ వాళ్ళ అమ్మగారి ఇంటి ముందు ఏదది రైతు భరోసా కేంద్రం ఆగింది. ఎవరి వల్ల ఆగింది? మీ వల్ల కాదా అని అడుగుతున్నాను నేను. అలాగే నిన్న కాక మొన్న శ్మశాన వాకిటిలో ఒక నిర్మాణం చేశాము ప్రజలందరి కోసము. దానికి మట్టి తోలుతుంటే మా రోడ్డంతా తోలొద్దు అని ఆటంకపరచడం, అది మీ వల్ల కాదా అని అడుగుతున్నాను నేను. ఇదేనే మీరు చేసే అభివృద్ధి? ఇలాంటి అభివృద్ధి చేసేనా మీకు డబ్బాలు కొట్టుకోవడం? శ్రీ తుర్ల లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఇందిరమ్మ టైంలో ఎస్సీ కాలనీలో ప్రతి ఎస్సీ కాలనీ దాడికి ప్రతి లబ్ధిదారుడికి 5 సెంట్లు, ఎస్టీ కాలనీ ఎర్రవరం 5 సెంట్లు, బీసీ కాలనీకి 3 సెంట్లు, 2 వాటర్ ట్యాంకులు 40,000 లీటర్లు కెపాసిటీ గల వాటర్ ట్యాంకులు అయిన టైంలోనే అభివృద్ధి జరిగింది. అంతకన్నా ఇంకొక విషయం చెప్తాను. నిన్నగా మొన్నటి వరకు 25 సంవత్సరాలు మీ జెండా మోసిన తుర్ల లక్ష్మీనారాయణ గారిని ఇప్పుడున్నారు ఆయన. మీ జెండా మోసారు, పార్టీని బతికించారు ఇక్కడ. అలాంటి వ్యక్తినే మీరు పక్కన పెట్టారంటే ఈ ఊరు ప్రజలకు ఏం చేస్తారో నాకైతే అర్థం కాదు. నేను ఈ సభను సరే, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పిల్లలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మరి ఇవాళ మన గ్రామానికి ఒక ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, యువకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ 5 ఏళ్ల కాలంలో జగనన్న పాలనలో చీడుగుమ్మలకు జరిగినటువంటి మేలుని 40 కోట్ల రూపాయలు ఒక్క చీడుగుమ్మల 1-2 సచివాలయాల్లో ప్రజలకి మేలుగా పొందినటువంటి మేలు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నారు. మరి అలాగే సచివాలయ భవనాల కోసం 85 లక్షల రూపాయలు 2 బిల్డింగులకి, ఎర్రవరం 1, చీడుగుమ్మలు 1, 2 సచివాలయ భవనాలు ఓపెన్ చేసుకున్నాం. అలాగే ఇకపోతే ఆర్బీకే ఎందుకు పెండింగ్ లో ఉందో మీకు తెలుసు. 27 లక్షల రూపాయలతో కళ్యాణ మండపాన్ని మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయడం తెలుసు. మరి అది కూడా ఎందుకు ఆగిందో కూడా మీ అందరికీ, గ్రామ ప్రజలందరికీ తెలుసు. మరి అభివృద్ధిని ఆటంకపరచుకోవడం అనేది చీడుగుమ్మల సంస్కృతిలో ఎప్పుడూ లేదు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు అభివృద్ధి చేయడానికి చూసారు తప్పించి మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆటంకపరిచినటువంటి మరి గనులు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వారే. ఇలా ఉంటే మరి ఎమ్మెల్యే గారు ఇంకా నిర్మాణం చేపట్టవలసినవి 2 రైతు భరోసా కేంద్రాలు, 2 హెల్త్ సెంటర్లు, 2 డిజిటల్ లైబ్రరీలు ఉండగా మరి పిహెచ్సి మరి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో చేయడం జరిగింది. దానికి ఆల్రెడీ 2 ఎంబీబీఎస్ డాక్టర్లు స్టాఫ్ మన ఊర్లోనే ఉంటూ వైద్య సేవలు అందించడం జరుగుతోంది. అయితే దానికోసం 2,55 లక్షల రూపాయలతో దానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మన ఎమ్మెల్యే గారు పిహెచ్సికి నిధులు కేటాయించడం జరిగింది. అది టెండర్ కూడా పిలవడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే 6వ రోడ్డుకి మరి ఈ ప్రాంత ప్రజలందరూ కానీ, లేదంటే కనపడపాలెం కానీ అటు కొయ్యూరు కానీ వెళ్ళే ప్రజలు కానీ ఎన్ని ఇబ్బందులు పడేవారో తెలుసు. నాతో ఒక పెద్ద మనిషి, ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు అన్న మాట ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, డాక్టర్ గారికి, నేను బ్రతుకుండగా ఈ రోడ్డు వేయడం చూస్తానా అనుకున్నాను. ఎందుకంటే ఏంటి దౌర్భాగ్యం, ఎప్పుడో 70 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, ఇప్పటికీ కూడా బ్రిటిష్ రోడ్డు మీదే నడాల్సి వస్తుంది. ఏంటి దౌర్భాగ్యం అని బాధ ఉండేది. మీ ఎమ్మెల్యే గారు గణేష్ గారు కార్యసాధకుడయ్యా, నిజంగా మీ ఎమ్మెల్యే వల్ల సాధించాడయ్యా, ఎవరి వల్ల కాని పని మీ ఎమ్మెల్యే సాధించాడయ్యా అని చెప్పి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు అన్నప్పుడు మరి ఇది కదా నిజంగా ప్రశంస అంటే అని చెప్పి
మరి అయితే ఈ మండల ప్రజలు కూడా గుర్తిస్తారు ఖచ్చితంగా. ఏదైతే మీరు శాశ్వత పరిష్కారాన్ని చూపించారో దాన్ని ప్రజలు గుర్తిస్తారు. వెలుగొండ మండలం నుంచి మంచి మెజారిటీ ఇస్తారు అని చెప్పి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ మరి ఇంకా మాట్లాడాల్సి ఉంది నేను, కానీ టైం లేదు కాబట్టి ఎమ్మెల్యే గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై జగన్. మీ అందరికీ నమస్కారం. ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆహ్వానం పలికి స్వాగతం పలికి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ముఖ్యంగా మహిళలందరూ కూడా చేయాల్సిన అవసరం తెలుసుకుంటాము. అయితే మధ్యలో 2-3 గ్రామాలు లేట్ అవడం వల్ల మనం లేట్ అయ్యాం. 10 గంటలకి క్లోజ్ చేయాలి. ఈలోపు కోమర కూడా వెళ్లాల్సిన అవసరం కనుక దయచేసి మీరు అన్నిగా భావించద్దు. రేపు జరగబోయే ఎన్నికల్లో, రేపు సోమవారం జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తలకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి కోరడానికి రావడం జరిగిందమ్మా. మరి మీ అందరూ తెలుసు, ఈ 5 సంవత్సరాల కాలంలో జగనన్న ఎక్కడ పార్టీలు చూడకుండా, ఎక్కడ రాజకీయాలు చూడకుండా, వాడు ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. మరి ఈరోజు చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో వ్యవస్థలు పెట్టాం. వాలంటీర్స్ కానీ, సచివాలయాస్ కానీ, అలాగే సంక్షేమ పథకాలు, జగనన్న అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ చేతి కానీ, ఇలాగా అనేక సంక్షేమ పథకాలు కూడా మీ అందరూ కూడా అందించడం జరిగింది. మేరకు 2 కోట్ల రూపాయలతో ఇక్కడే హాస్పిటల్ కూడా మేము శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి, మీ అందరూ కూడా ఆనాడు 2019 ఎన్నికల్లో జగనన్న నర్సీపట్నం వచ్చారు. నర్సీపట్నం వచ్చినప్పుడు మాట్లాడాం, ఒక కోరిక కోరాం, అన్నా మా నర్సీపట్నంలో ఏరియా హాస్పిటల్ ఉంది, ఉన్నప్పటికీ కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినా, ఎవరికైనా సీరియస్ అయినా సరే మరి నర్సీపట్నం నుంచి విశాఖపట్నం కేవీహెచ్కి వెళ్ళాలంటే 2 గంటల పాటు పడుతుంది. ఈ 2 గంటల ప్రయాణంలో కొన్ని 100 మంది చనిపోతున్నారన్న మంచి హాస్పిటల్ కట్టాలని చెప్పి కోరాం. ఏదైనా కోరామో మీ అందరి తాలూకు ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఏడాది జగనన్న నర్సీపట్నం వచ్చారు. మా గారి వల్ల రెడీ అవుతుంది 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ అవుతుంది. కేజీఎస్ కంటే మించిన హాస్పిటల్ వచ్చే ఏడాది ప్రారంభిస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే రాష్ట్రంలో 15 కాలేజీలు ఇచ్చారు జగనన్న. 175 నియోజకవర్గాల్లో 17 ఇస్తే అందులో మన ప్రాంతానికి రావడం నిజంగా మన అందరూ కూడా అదృష్టం. అందుకే మన ప్రాంత ప్రజల తరఫున జగనన్నకు మనం ధన్యవాదాలు తెలపాలి. అమ్మ చివరిగా ఒక్కొక్క మాసం చెప్పాలి. మీ అందరూ కూడా జగనన్న ఒక్కొక్క మాట చెప్పారు. ఏమన్నారంటే మీ ఇంట్లో మంచి జరుగుతుంది, నాకు ఓటు వేయండి చెప్పి అన్నారు. కాబట్టి ఈ గ్రామాలైనా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం, ప్రతి మహిళని కోరుతున్నాం. ఎక్కడ పార్టీలు చూడలేదు, ఎక్కడ రాజకీయాలు చూడలేదు. ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయండి. మీరు ఓటేసే ముందు జగనన్న మీకు మంచి చేసుంటే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి 2 ఓట్లు ఇవ్వాలి. రైతు ఎంపీ అభ్యర్థిగా 3 ముచ్చారు రైతుల మళ్ళీ మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ జై జగన్, జై జగన్. మన గుర్తు. నమస్కారం. చివరిగా ఒక్క మాట, ఎన్నికల్లో ఇదే వేదిక మీద నుంచి, ఇదే ప్లేస్ లో నుంచి అయ్యన్న పాత్ర గారు ఒక మాట అన్నారు. అది ఒక్కసారి గుర్తు చేస్తాను. దేవుడి విధి ఎలా ఉంటది అనేది. తాను ఒకటి కలిస్తే దైవం ఒకటి ఆదేశిస్తాడు, శాసిస్తాడు అన్న దానికి అయ్యన్న పాత్ర గారు ఏమన్నారంటే, ఇక్కడే నిలబడి నువ్వు నీ బాబు గుడి కట్టలేకపోయారు, నువ్వు నర్సీపట్నాన్ని శాసిస్తావా, నర్సీపట్నాన్ని ఏలేస్తావా అన్నారు. నాకు నర్సీపట్నాన్ని ఏలేసేటంత శక్తి, ఆలోచన లేవు. కానీ భగవంతుడు ఎలా నిర్ణయించాడు చూడండి. ఆయన ఒక్క గుడి గురించి మాట్లాడితే ఇవాళ సుమారు 4-5 గుళ్ళు ఇచ్చాడు దేవుడు. శివాలయం కట్టుకుంటామని మనం కల్లో అనుకోలేదు. శివాలయం వచ్చింది, కాళీమాత గుడి వచ్చింది, రాముల వారు నిధులన్నీ ఎమ్మెల్యే గణేష్ గారు ఇచ్చారు. శంకుస్థాపన అంతా అయ్యన్న పాత్ర గారు చేశారు తప్పించి నిధులన్నీ ఎమ్మెల్యేగా గణేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు వచ్చాయి. అలాగే రామాలయం కాకుండా నూకాలమ్మ గుడి, దుర్గమ్మ గుడి, ఇవన్నీ ఎరకంపేటలో రామాలయం గాని, ఎస్సీ కాలనీలో రామాలయం గాని, ఇవన్నీ పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ చీడుగుమ్మల పంచాయతీ ప్రజల చేత దైవం ఎన్ని పనులు చేయించింది. ఆ పరమేశ్వరుడు, ఆ దుర్గమ్మ తల్లి ఎన్ని పనులు చేయించాడు, ఎన్ని గుళ్ళు కట్టించాడు. ఇదే విధి అంటే అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.